సాంగ్ చేయాలి మీరు ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? మా అమ్మమ్మ కాల్ చేసి నిట్టేకి విజయ్ గారు హలో అండి, ఎలా ఉన్నారు? సూపర్ అండి. నిజంగానే సూపర్. మమ్మల్ని మా అందరి చేత అనిపించారు కదా. సూపర్ హిట్ అయిపోయింది పాట, ఇన్ని కోట్ల వ్యూస్ వచ్చేసాయి. అసలు పాట రావడమే ఎవరికి వాళ్ళే డాన్సులు స్టెప్పులు వాళ్ళు కంపోజ్ చేసేసుకున్నారు. అసలు సమంత గారు ఎలా వేస్తారా స్క్రీన్ మీద అని అనుకున్నాం. వాళ్ళందరూ నిజంగా విజువల్ ఫీస్ట్ అనమాట. సూపర్, అసలు చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు మీరైతే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అనుకున్న దానికన్నా ఇంకా డబల్ ఉంది ఆ సాంగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, అంత హిట్ సాంగ్. సో ఏం చెప్తారు ముందుగా ఆ పాట గురించి, అవకాశం రావడం? అది బన్నీ గారి దగ్గర నుంచి రావడం చాలా హ్యాపీ అసలు. అంటే ఆయన పిలిచి నాకు అవకాశం ఇవ్వడం అనేది రియల్లీ వెరీ హ్యాపీ అసలు. థియేటర్లో చూస్తే అసలు నాకు తెలియకుండానే వచ్చేసాయి. అంటే అంత ఎంజాయ్ చేస్తున్నారు యాక్చువల్గా. నాకు వాట్సాప్లోనే ఒక 100 వీడియోస్ దాకా వచ్చాయండి థియేటర్స్ నుంచి. మధ్యప్రదేశ్లో కూడా రెస్పాన్స్ చాలా బాగుందండి. నేను యాక్చువల్లీ చూసింది అక్కడే అనమాట. అక్కడ కూడా అరుస్తున్నారు, అది తెలుగులో, మధ్యప్రదేశ్లో. అబ్బో, ఆహా, క్రేజీ అనిపించింది అసలు. నిజంగా ఒక పాన్ ఇండియా మూవీకి అవకాశం రావడం, అందులోనూ అంత పెద్ద స్టార్స్. సాంగ్ వస్తే చాలండి అసలు షర్ట్లు ఇప్పి డాన్సులు చేస్తున్నారు వాళ్ళు. కొరియోగ్రఫీ అంటే కేవలం ఆ హీరోయిన్ వేసే స్టెప్లో, హీరో వేసే స్టెప్లో కాదు, మొత్తం కంప్లీట్గా అంతా మీ చేతుల్లోనే ఉంటుంది. కంప్లీట్గా అట్మాస్ఫియర్ అంతా క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఈ సాంగ్ చేయాలి మీరు అని మీకు ఆఫర్ ఎలా వచ్చింది? అసలు ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? కొన్ని కో డైరెక్టర్స్కి అండ్ డైరెక్టర్స్ దగ్గరికి అప్రోచ్ అవుతూ ఉంటాం. సో అలా పవన్ గారు అని ఆయనకి వీడియోస్ పంపించడం జరిగింది. సో ఆ వీడియోస్ ఏమి బన్నీ గారికి చూపించారనమాట. ఓకే. చూసిన వెంటనే ఈ అబ్బాయి ఎక్కడున్నారో ఇమ్మీడియట్లీ రమ్మని చెప్పండి అని చెప్పారు. ఇంకా వెళ్ళా అనమాట. వెళ్ళి డైరెక్ట్ ఇంకా నాకేం అర్థం కావట్లే. ఓకే, బన్నీ గారినేనా నేను కలిసేది అంటే డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళాను. బన్నీ గారు ఎదురుగా కూర్చొని చెప్తున్నారు. సో ఆయన చెప్పిన కాన్సెప్ట్ మాత్రమే అర్థమైంది, కానీ కొన్ని వినిపించట్లా. అలా ద నెక్స్ట్ సాంగ్ నాకు ఇచ్చారు, కంపోజ్ చేసి చూపించాను అనమాట. చూపించిన ఒక 2 days వరకు అయితే నాకు కాల్ రాలేదండి. మీకు ఎన్ని రోజులు పట్టింది కంపోజ్ చేయడానికి? 1 day తీసుకున్నాను. మాస్టర్, మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. అసలు ఆ పాట ఒక పక్క కాంట్రవర్సీ అయింది, దానికి పేరడీలు వచ్చాయి, ఇన్ని వచ్చాయి. ఫస్ట్ పాట విన్నారు కదా, మా అందరికంటే ముందు విన్నారు మీరు. అవునండి. పాట విన్నప్పుడు మీకు కోపం వచ్చిందా? లేదండి, కోపం ఉంది. మగ బుద్ధే వంకర బుద్ధి అంటే సాంగ్ ఉంది. లేదు, అలా ఏం లేదండి. అదంతా ఆలోచించండి. సాంగ్ వచ్చింది, ఎలా చేయాలి, సమంత గారు. సో వీళ్ళు చేస్తున్నారంటే మనం ఇంక ఏ రేంజ్లో కంపోజ్ చేయాలి, తగ్గేదే లేదు. నా డాన్సర్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారండి. మా డాన్సర్స్ అయితే నిజంగా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అసలు. ఎందుకంటే వాళ్ళు కొన్ని షూటింగ్స్ కూడా వదులుకున్నారనమాట. సో అంత హెల్ప్ చేశారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అసలు. అండ్ ఈవెన్ నా అసిస్టెంట్స్ అయినా పండు అండ్ ఎంజే, ఇలా మా బాబా, సూర్య అన్న, అందరూ ఐఎమ్ సో హ్యాపీ అసలు. ఖచ్చితంగా ఉంటుంది టీమ్ వర్క్ ఇది. ఎగ్జాక్ట్లీ ఒక్కరు కాదండి, టీమ్ వర్క్. మాకు చూసే వాళ్ళకి ఎలా ఉంటుందండి, కామన్ ఆడియన్స్ గా చెప్తున్నాను కదా, ఇంతే కదా పాట, ఒక 5 నిమిషాలు మహా అయితే ఒక రోజు కష్టపడ్డారేమో అనుకుంటాం, కానీ ఎంత శ్రమ ఉంటుంది దాని. చాలా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నాను అంటే ఈ షార్ట్ తీయాలంటే బ్యాక్ ఏదైనా షాడో వస్తుందేమో చూసుకుంటారు లైట్ డిపార్ట్మెంట్, ఏమైనా చిన్న డస్ట్ పేపర్ ముక్కు ఉందేమో అనుకుంటా చూసుకుంటారు ఆర్ట్ డిపార్ట్మెంట్. అంటే చిన్న ఫ్రేమ్ అటు ఇటుగా ఇలా క్రాస్గా ఉన్నా సరే ఒక కెమెరామెన్ గారు చూసుకుంటారు. చేసే పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉందా లేదా అని కొరియోగ్రాఫర్ చూసుకుంటారు, డైరెక్టర్ చూసుకుంటారు. అంటే ఎవ్రీథింగ్ అంత పర్టికులర్గా వెళ్తారండి. బట్ ఆ షాట్ అలా వెళ్ళిపోద్దండి. అంత కష్టపడతారు ప్రతి ఒక్కరు, అంత కష్టం అనేది ఉంటుంది. అయ్యో డెఫినెట్గా ఉంటుందండి. ఎవరి ముందు పర్ఫామ్ చేశారు? లేదండి, నేను వీడియో షూట్ చేసి పంపించాను. పంపించిన తర్వాత కాల్ రాలేదన్నమాట. చాలా డిసప్పాయింట్ అయ్యా. అయ్యో కాల్ రాలేదు ఏంటి, నేను చాలా ఫీల్ అయ్యా. కట్ చేస్తే 2 days తర్వాత సడన్గా మన బన్నీ గారు కో డైరెక్టర్ రాజశేఖర్ గారు ఉంటారు, ఆయన కాల్ చేసి విజయ్ నేను బన్నీ గారు సెట్ దగ్గర రమ్మని చెప్పారు అనగానే ఇమ్మీడియట్లీ వెళ్ళామండి. ఇమ్మీడియట్లీ వెళ్ళిన తర్వాత అందరం మా ఫ్రెండ్స్ అందరూ, కొలీగ్స్, అసిస్టెంట్స్ అందరం వెయిట్ చేస్తున్నాం. నాకు సపోర్ట్ చేసింది శేఖర్ మాస్టర్.
అవునా? యా డెఫినెట్గా. అంటే నేను కొంచెం కష్టాల్లో ఉండేటప్పుడు నన్ను ఒక రకంగా ఆదుకున్నది శేఖర్ మాస్టర్. చెప్పాను అనమాట, మాస్టర్ ఇలా వెళ్తున్నా అంటే ఆల్ ది బెస్ట్ విజయ్, బాగా చేయని అన్నారు. సో వెళ్ళిన తర్వాత సో కొలీగ్స్ అందరం వెయిట్ చేస్తున్నాం, బన్నీ గారు వచ్చారండి. ఓకే. వచ్చి షేక్ అండ్ ఇచ్చి చింపేశావు నువ్వు అని అన్నారు. నాకు అర్థం కాల, చింపేశావు నువ్వు, చాలా బాగా చేసావు, సూపర్ అసలు అని అన్నారు. అంటే ఎంకరేజ్ చేసి అసలు చాలా బాగా చేస్తావు అని అలా భుజం తట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళారు. వెళ్ళిపోయిన తర్వాత నేను హ్యాపీనెస్తో మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ పిలిచారనమాట. సార్ అని అంటే నీ టేకింగ్ చాలా బాగుంది, కంటిన్యూ చేయి ఇలాగే అని అన్నారు. వచ్చేసిందండి. సో చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా ఆయన గురించి చెప్తూ ఉన్నా కూడా మాకు చాలా సంతోషం అనిపిస్తోంది. అంటే అభిమానులుగా ఆ హ్యాపీనెస్ అనేది ఉంటుంది, బట్ ఆయన మంచితనం అందరినీ ఎంకరేజ్ చేస్తారని, చాలా హంబుల్గా ఉంటారని పెద్ద పెద్ద ఆర్టిస్టులే చెప్తూ ఉన్నారు. సీనియర్ ఆర్టిస్టులు కూడా ఆయన చాలా హంబుల్గా ఉంటారమ్మా, బాగా మాట్లాడతారని అందరూ చెప్పటం. కానీ అండ్ డెడికేషన్ అండి, సూపర్ డెడికేషన్ అసలు. ఎన్ని రోజులకి సెట్స్ మీదకి వెళ్ళిన సాంగ్? 5 days అండి. ఇంకా సెట్ దగ్గరికి వెళ్ళిపోయాం మనం. వెళ్ళిపోయాం అసలు. వెళ్ళగానే ఏంటి ఇంకా అక్కడ పరిస్థితి? అసలు ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. నిద్ర పట్టిందా 5 రోజులు? ఎలా పడుతుందండి? ఎప్పుడెప్పుడు స్టెప్స్ చెప్తామా, ఎప్పుడెప్పుడు చేయిస్తామా అని ఉంటుందా? వెయిటింగ్ అసలు. ఆ 5 days మాత్రం ఒక మ్యాజిక్ జరిగింది. ఎక్కడ షూట్ చేశారు ఈ సాంగ్? రామోజీ ఫిలిం సిటీ. మంగళం సీను పార్టీ ఇస్తుంటారు ఆ మూడ్లో. ఎగ్జాక్ట్లీ అండి. చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు చాలా సాంగ్ లో, మొత్తం సినిమాలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. డాన్సర్స్ ఈజీగా ఒక 200 మెంబర్స్ ఉంటారు, చాలా మంది ఉన్నారండి. సమంత గారు ఎలా మీరు చెప్పారు స్టెప్స్ చెప్పేటప్పుడు, ఆవిడ రియాక్షన్ ఏంటి, ఏమనిపించింది మీకు? ఏం మాయ చేసావే ఆ సినిమా చూసినప్పుడు బా ఏం యాక్ట్ చేశారా అని అనుకున్నా. అలాంటిది ఆవిడతో నేను వర్క్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. అంటే ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా అడిగారండి. అంటే ఇంకేమైనా చేయొచ్చా, ఇంకెలా చేయొచ్చు, ఏంటి బాడీ లాంగ్వేజ్ ఏంటి అని. ఏమని మాట్లాడతారు మీతో, ఎలా మాట్లాడేవారు? నార్మల్ స్టెప్స్ గురించి అడిగేవారండి. లాస్ట్ లో అయితే షేక్ నుంచి థ్యాంక్ యూ మాస్టర్ అని చెప్పారు. అసలు ఈ కాస్ట్యూమ్ డిజైనింగ్ అంతా మీదే ఉంటుందా, సెపరేట్ ఉంటుందా? సుకు సార్. కుమార్ గారు ఏమన్నారు? అమ్మాయి పైన కూర్చొని లాక్ చేసుకుని అమ్మాయి చేస్తుంది కదా, ఆ స్టెప్ చాలా నచ్చింది విజయ్, అసలు చాలా బాగా చేసింది, అసలు చాలా హ్యాపీ అనిపించింది. ఐకాన్ స్టార్ స్టెప్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా అనిపించింది? ఇంకా అసలు విజిల్స్ అండి. ఆయన స్టెప్ షార్ట్ అయితే సింగిల్ టేక్ లో చేశారు అంతే కొన్ని. ఓకే, ఇలా కూర్చుని వేసే స్టెప్ ఉంది కదా, కూర్చుని ఇలా మూవ్ అవుతూ ఉంటారు ఇద్దరు, ఇలా పైన కూర్చుంటారు. అదొకటి. అండ్ ఇంకోటి లెగ్ ఇట్లా చేసుకుంటూ బ్యాక్ వెళ్తారు. సో ఈ స్టెప్స్ అన్ని ఏంటంటే ఆయన రియాల్స్ లో చేయలేదండి, డైరెక్ట్ టేక్ లో చేశారు. సమంత గారు ఏమైనా టేక్లు తీసుకున్నారా? మూమెంట్ చూసుకునేవారు, వెళ్ళి టేక్ చేసేవారు. సో 5th డే సాంగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ రోజు ఏమన్నా ఉన్నాయా స్పెషల్ విశేషాలు ఏమైనా? స్పెషల్ అంటే అందరం కలిసి గ్రూప్ ఫొటోస్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే బన్నీ గారు కూడా నీకు మంచి పేరు వస్తుంది అని చెప్పారు. అసలు సమంత గారు కూడా థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పారు. సో హ్యాపీ అండి. అసలు ఎంతమంది డాన్సర్స్ మొత్తం ఆ సాంగ్? డాన్సర్స్ అయితే ఒక 200 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు హీరోయిన్ కి స్టెప్స్ చెప్పేటప్పుడు మీరే డైరెక్టర్ చెప్తారా, మీకు ఇంకెవరైనా అసిస్టెంట్స్ ఉంటారు? ఒకవేళ ఏమైనా స్టెప్పులు ఇబ్బందికరంగా ఉన్నాయంటే మార్చడం అలా ఏమైనా ఉంటుందండి? దీంట్లో అయితే ఏమీ చేంజ్ చేయలేదండి. ఏం చేంజ్ చేయలేదు, ఎందుకంటే ఏది కూడా నేను చేయను అనే ఇది కూడా రాలేదండి. సమంత గారు కూడా ఏది కూడా ఇది వద్దు అది వద్దు అని కూడా ఏం చెప్పలేదు, అన్నిటికీ యాక్సెప్ట్ చేశారు. కట్ చేస్తే ఇంకా థియేటర్ లో చూసారు ఆ పాట, ఏమనిపించింది? అసలు థియేటర్లో అయితే అక్కడున్న బాయ్స్ అందరు అరుస్తూ షర్ట్లు అలా ఎగరేస్తుంటే నేను లేచే ఫీలింగ్ వచ్చింది నాకు, అంత హ్యాపీ అనిపించింది అసలు. సో ఇంకా స్క్రీన్ మీద చూసుకుంటే ఇంకా అరుపులే అసలు. ఏంటంటే నాకు ఒరిస్సా నుంచి కూడా కొన్ని వీడియోస్ వచ్చాయన్నమాట, అక్కడ కూడా టికెట్స్ కోసం కొట్టుకుంటున్నారండి. ఈ సాంగ్ ఓకే చూసారు, చూసిన తర్వాత ఎవరి నుంచి కాల్ వచ్చింది? సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ ఎవరు కాల్ చేశారు? మా అమ్మమ్మ కాల్ చేస్తుందండి యాక్చువల్లీ. మా అమ్మమ్మ కాల్ చేసి చాలా బాగా అప్రిషియేట్ చేశారు అసలు. చూశానని చెప్పి ఆవిడ ఎంజాయ్ చేస్తుంది అసలు ఆ సాంగ్ చూసి. ఎక్కడ, ఏ ఊరు? పర్లాకిండి అని, శ్రీకాకుళం దగ్గర. సింపుల్ గా ఒక్క మాట అంటారు, సినిమా చూసి
ఏం బాగాలేదులే ఇది ఫ్లాప్ మూవీ, లేకపోతే ఇది హిట్ అని ఒక్క మాటలో చెప్పేస్తాం ఆడియన్స్గా మేము. కానీ దాని వెనకాల ఎంతమంది కష్టం ఉంటుంది, వాళ్ళ కన్నీళ్ళు ఉంటాయి, వాళ్ళ బాధలు ఉంటాయి, నిద్ర లేదు, తిండి ఉండదు. అది డైరెక్టర్ దగ్గర నుంచి సెట్ బాయ్ వరకు. తెర మీద కొంతమందే కనిపిస్తారు, తెర వెనక చాలా మంది ఉంటారు. ఎవరైనా డాన్సర్స్ మేబీ ఏదైనా మిస్టేక్ చేయటము, ఇప్పుడు మెయిన్ ఆర్టిస్టులు చేయకపోయినా ఎక్కడో ఇబ్బంది పడ్డము, అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ రీటేక్ చేయటం ఉంటుందా, ఏం చేస్తారు? అది ఎక్కువగా కనిపిస్తే మాత్రం డెఫినెట్గా రీటేక్ చేస్తాము. 99% అవ్వదండి. అండ్ హీరోస్తో పాటు డాన్సర్స్ కూడా అంతే షార్ప్ ఉంటారు. ఎందుకంటే డాన్సర్స్ వాళ్ళు కూడా ఏం తప్పు జరగకూడదని వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉంటారు. మరి ఈ సాంగ్ కి రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు మాస్టర్? సాటిస్ఫైడ్? ఎస్, డెఫినెట్గా చాలా సాటిస్ఫైడ్. అది స్పెషల్గా బన్నీ గారి సైడ్ నుంచే వచ్చింది. బన్నీ గారు చెప్పడం, అసలు బన్నీ గారి సైడ్ నుంచి రావడం, ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మైత్రి కూడా చాలా థ్యాంక్స్ అసలు, ఎందుకంటే మైత్రి వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారండి. ఇది ఒకటే సాంగ్ చేస్తున్నారా మీరు? ఇది ఒకటి చేశాను. సో మొత్తానికి ఈ సక్సెస్ అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. And ఈ పాటకి కవర్ సాంగ్స్ అని అసలు విపరీతంగా ఏజ్ తో సంబంధం లేకుండా అందరూ ఊ అంటావా అని అందరూ వేసేస్తూ ఉన్నారు. అంటావా ఆ పాప పాడుతుంది, చిన్న పాప, అసలు అసలు ఎంత ఎంజాయ్ చేశానంటే అంతగా వెళ్ళిపోయింది అది జనాల్లోకి. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, పాడిన వాళ్ళు, చేసిన వాళ్ళు అందరికీ. దేవి గారు అసలు సూపర్ అండి, దేవిశ్రీ ప్రసాద్. కుమార్ గారి సినిమాలో ఐటమ్ సాంగ్స్ వెరీ వెరీ స్పెషల్ అండి, చాలా స్పెషల్. సో మొత్తానికి ఒక పాన్ ఇండియా మూవీలో, ఇంత మంచి మూవీలో మీకు మంచి అవకాశం రావడం చాలా గొప్ప విషయం. దీని తర్వాత మీకు ఏమైనా అవకాశాలు వచ్చాయా? ఆనంద్ దేవరకొండ చేస్తున్నాను, ఓకే ఓకే, సింగిల్ కార్డ్ చేస్తున్నాను, అది బేబీ అని. అండ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నానండి, రక్షిత్ గారు, మా పలాస హీరోదే, రక్షిత్ గారితో కూడా చేస్తున్నాను. అండ్ హీరో అని గల్లాజయ్ గారు వాళ్ళ అబ్బాయి, మహేష్ బాబు గారు అల్లుడు అండి. అది ఒక సినిమా చేసాం, 100 డాన్సర్స్తో ఒక సాంగ్ చేసామండి. అది ఎర్రగా తీసేసారు అంత, అది కూడా వెయిటింగ్ అసలు ఆ సాంగ్ కూడా. మేము కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తాం. 1,000,000 పైగా వ్యూస్, అండ్ దానికి మించి అందరూ కవర్ సాంగులు చేసి ఇంకా ఇంకా ప్రజల్లోకి వెళ్ళిపోవడం. ఆ సాంగ్ ఇంకొక సాంగ్ వచ్చేదాకా ఈ ఫీవర్ ఇలా కంటిన్యూ అవుతుంది. అవునండి, అవును అవును. అయితే ఇంతకీ ఆ పాటపై మీ ఒపీనియన్ చెప్పలేదు నాకు. లేదండి, అంటే చెప్తున్నా కదా, నాకు స్పెషల్గా అప్పుడు మీరు విన్నారు, కంపోజ్ చేయాలన్న హడావిడిలో ఉన్నారు. ఇప్పుడు విన్నప్పుడు ఏమనిపిస్తుంది? కోపం రావట్లేదా? లేదండి, కోపం ఏం రావట్లేదు. అందరూ సమానమే అండి, రెండు వైపులా తప్పు ఉంటుంది, రెండు వైపులా ఒప్పు ఉంటుంది. రాసిన చంద్రబోస్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆయన ఇలా రాయడం వల్లే బోల్డ్ అని పేరడీలు పుట్టుకొచ్చాయి. ట్రూ అండి, ట్రూ. మొత్తానికి మరోసారి కంగ్రాచులేషన్స్ సుమన్ టీవీ తరపు నుంచి. ఇంకా మంచి మంచి సాంగ్స్ చేయాలి. పాన్ ఇండియా మూవీ అంటున్నారు, 100 మెంబర్స్ తో డాన్స్ అంటున్నారు. వీఆర్ వెయిటింగ్ మాస్టర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీకి వచ్చినందుకు. మేము షేర్ చేసుకుంటున్నాం. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.